మా వీడియో నచ్చిందా? వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి తాజాగా శివ సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ సినిమానే తనను దర్శకుడిగా మార్చిందని, దాని ప్రభావం తన మనసులో ఎప్పటికీ పోలేదని వెల్లడించారు. నవంబర్ 14న శివరి రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా మంచి సక్సెస్ అందుకున్న వారిలో సందీప్ రెడ్డి ఒకరు. ఈయన చేసింది చాలా తక్కువ సినిమాలే అయినప్పటికీ ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. అర్జున్ రెడ్డి సినిమా ద్వారా దర్శకుడిగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సందీప్ రెడ్డి అనంతరం ఇదే సినిమాని హిందీలో రీమేక్ చేసి అక్కడ కూడా మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక ఈ సినిమా అనంతరం యానిమల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో హిట్ కొట్టారు. ఇక త్వరలోనే ప్రభాస్తో స్పిరిట్ సినిమా పనులలో బిజీ కాబోతున్నారు. ఈ నెల నుంచి ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకోనుందని తెలుస్తుంది. ఇదిలా ఉండగా తాజాగా సందీప్ రెడ్డి రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో నాగార్జున హీరోగా నటించిన శివ సినిమా గురించి మాట్లాడుతూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. నాగార్జున, అమల హీరోయిన్లుగా కాలేజీ బ్యాక్ డ్రాప్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శివ సినిమా అప్పట్లో ఎలాంటి సంచలనాలను సృష్టించిందో చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికీ ఈ సినిమా అభిమానులకు కల్ట్ క్లాసిక్ మూవీ అనే చెప్పాలి. ఇకపోతే ఈ సినిమాని నవంబర్ 14వ తేదీ రిలీజ్ చేయబోతున్న నేపథ్యంలో ఈ సినిమా గురించి సందీప్ రెడ్డి మాట్లాడుతూ తన అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా సందీప్ రెడ్డి మాట్లాడుతూ నేను చిన్నప్పుడు శివ సినిమా చూశాను. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్, కథ, నేపథ్యం, మ్యూజిక్ అన్నీ నన్ను బాగా ఆకట్టుకున్నాయని సందీప్ రెడ్డి తెలిపారు. రాంగోపాల్ వర్మ డైరెక్షన్, నాగార్జునగారి లుక్ నన్ను చాలా ఇన్స్పైర్ చేశాయని, శివ సినిమాలోని కొన్ని సన్నివేశాలు ఎప్పటికీ నా మైండ్ నుంచి పోవు అంటూ సందీప్ రెడ్డి తెలిపారు. నేను దర్శకుడిగా ఇండస్ట్రీలోకి వచ్చాను అంటే శివ సినిమా నాలో నింపిన స్ఫూర్తి కారణమని సందీప్ రెడ్డి తెలిపారు. ఇక ఈ సినిమా తిరిగి నవంబర్ 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోందనే విషయానికి తెలియగానే సినిమా కోసం తాను ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నానని సందీప్ మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమా తిరిగి విడుదల కాబోతున్న నేపథ్యంలో ఇప్పటికే అల్లు అర్జున్ ఈ సినిమా ఇంపాక్ట్ గురించి మాట్లాడుతూ ఒక వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా సందీప్ రెడ్డి కూడా సినిమా గురించి మాట్లాడటంతో ఈ వీడియో కాస్త వైరల్ అవుతుంది. శివ సినిమా 1990వ సంవత్సరంలో విడుదల అయింది. ఈ సినిమా విడుదల అయి 35 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో తిరిగి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇలా ఇన్ని సంవత్సరాల తర్వాత రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఎలాంటి ఆదరణ సొంతం చేసుకుంటుందో తెలియాల్సి ఉంది. సందీప్ రెడ్డి వ్యాఖ్యలు శివ సినిమా ప్రభావాన్ని, తరతరాలపై అది చూపిన స్ఫూర్తిని తెలియజేస్తున్నాయి. ఈ చిత్రం రిలీజ్ సినీ అభిమానులకు, కొత్తతరం దర్శకులకు మరింత ప్రత్యేకంగా నిలవనుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.